సాయిదాసు గురుకులంలో ఈరోజు పాలు ముఖ్యమైనటువంటి పోషక పదార్థం. దీని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఎండాకాలంలో సమ్మర్ సీజన్లో పాలు తాగితే మనకి తక్కువ శక్తి లభిస్తుంది. మిగతా ఏ కాలంలో తాగినా కూడా ఎక్కువ శక్తి లభించడం జరుగుతుంది. పశువుల్లో కౌ ఫీవర్ అనే డిసీజ్ ఎందుకు వస్తుందంటే పశువుల లోపల కాల్షియం లోపించడం వల్ల ఆ పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గిపోతుందన్నమాట. పాల ఉత్పత్తి పశువుల్లో తగ్గిపోతే దాన్ని కౌ ఫీవర్ డిసీజ్ అని మనం చెప్తాం. అయితే పాలలో ఉండే ప్రోటీన్ని కేసిన్ అని చెప్తాం. పాలలో ఉండే కొవ్వు లాక్టిక్ ఆమ్లం, పాలలో ఉండే మినరల్స్ కాల్షియం మరియు ఐరన్, ఇవి 14 సంవత్సరాలలోపు పిల్లలకి చాలా అవసరం. పెద్దవారిలో పాలపైన పనిచేసే ఎంజైమ్ లాక్టేజ్ అన్నమాట. చిన్న పిల్లల్లో పాల మీద పనిచేసేటటువంటి ఎంజైమ్ రెనిన్. అయితే పాలు పెరుగుగా మారినప్పుడు కేసిన్ పారాకేసిన్గా మారుతుంది. పాలలో ఉండే చక్కెరని లాక్టోజ్ అని చెప్తాం. ఈ లాక్టోజ్ 7 to 8% ఉంటుంది. తర్వాత ఈ పాలలో ఉండే కొవ్వులో ఉండే యాసిడ్ని మనం లాక్టిక్ ఆమ్లం సంబంధించినటువంటి కొవ్వు అని చెప్తాం. చూడండి, పాల ఉత్పత్తికి ప్రేరేపించే హార్మోన్, దీన్ని లాక్టోజెనిక్ హార్మోన్ అంటాం. గర్భిణీ స్త్రీలలో పాల ఉత్పత్తి పెంచడానికి ఉపయోగపడే హార్మోన్ ప్రొలాక్టిన్. పాల ఉత్పత్తి పెంచడానికి 1970లో కేరళలోని ఎర్నాకులంలో ఆపరేషన్ ఫ్లడ్ అనే విప్లవం స్టార్ట్ అయింది. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా వర్గీస్ కురియన్, ఈయన గుజరాత్లోని ఆనంద్లో NDDB అమూల్ మిల్క్ ఫ్యాక్టరీలను స్టార్ట్ చేయడం జరిగింది. పాలను ఎక్కువ కాలం నిల్వ చేయడం కోసం డెవలప్ చేసిన ప్రాసెసే పాశ్చరైజేషన్. దీన్ని కనుక్కున్నది లూయిస్ పాశ్చర్. 72 సెంటీగ్రేడ్ వద్ద 15 సెకండ్లు, 62.8 సెంటీగ్రేడ్ వద్ద 30 నిమిషాలు వేడి చేస్తారు. ఇలా చేయడం వల్ల కాల్షియం, ఫాస్ఫరస్, B2 విటమిన్స్ కోల్పోతుంది పాలు.